ఇప్పుడు కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదేంది అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్ ఉంది ఇది. అది ఏంది అంటే లక్కీ డ్రా అనేసి చాలామంది పెడతా ఉన్నారు. మీరు చూసే ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లల్ల. ఒకడైతే 99 ఇస్తే కేటీఎం బైక్ ఇస్తా అని చెప్పి, ఇంకొకడైతే ఎవడాడు ప్రశాంత్ యాదవ్ గొడ్డలి అని మన శాతనైతలేదా లేస్తలేదా అనేసి ఒక డైలాగ్‌తోని ఫేమ్ అయిండు కదా! అతను ఒక రీల్ పెట్టిండు ఇన్‌స్టాగ్రామ్‌ల, నేను ఇంతకుముందుకే చూసిన. అతను పెట్టి లక్కీ డ్రా ఏందంటే 2999 అంటే రూపాయిదేముంది 3000 అనుకో. 3000ల ఒక ప్లాటు, ఒక కారు, ఒక ఫోన్ అంట. ఫ్రెండ్స్ సపోజు చిన్న క్యాలిక్యులేట్ చేద్దాం. 3000 3000 అంటే కొద్దిగా పెద్ద అమౌంట్ కాబట్టి ఒక 3000 మంది కొట్టిరనుకో. 3000 ఇంటూ 3000 ఎంత అయితది బ్రో? 90,00,000 అయితుంది. 90 90 లాక్స్. 90 లాక్స్‌లల్ల వాడు చూపించే ప్లాటు ఏదో గుట్టలల్ల లోపటుంది. ఆ! సపోజ్ ఆ ప్లాట్ ఖరీదు ఒక 30,00,000 పెట్టుకో. కారు ఒక 10,00,000, ఫోన్ ఒక 1,00,000. ఎంతైతది బ్రో? 30, 10, 40 ఇదొకటి 41. 41,00,000 పోయినా వానికి మిలిగేదెంత? 49,00,000 మిలుగుతది. 41, 49 90 కదా! 49,00,000 మిలుగుతుంది. చూడండి వాడు ఎంత మోసం చేస్తున్నారు. ఇప్పుడు కేటీఎం బైకోడు రూ. 99 ఎయండి అంటారు. సరే రూ. 99 చాలా తక్కువ కాబట్టి చాలా మందేస్తారు. సపోజ్ ఒక 5,000 మందేస్తారు. 5,000 ఇంటూ 99 ఎంతైతది బ్రో? 4,95,000 అయితది. కేటీఎం బైకు 2,50,000 అంటే వానికి ఎంత మిగులుతది? 2,45,000 మిగులుతుంది. చూడండి ఎంత మోసాలు జరుగుతున్నాయి. చాలామంది వీళ్ళే కాదు చాలామంది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కొత్త మోసం. బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్ ఉంది ఇది. దయచేసి చెప్తున్నా ఇలాంటి లక్కీ డ్రాలల్లో పాల్గొనకండి. పైసలు పోగొట్టుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎవరైతే మీకు లక్కీ డ్రాల గురించి చెప్తా ఉంటారో చూడు వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.